హైదరాబాద్ మణికొండలో మైనర్ కారు డ్రైవింగ్ పై కేసు నమోదు చేశారు పోలీసులు. బాలుడితో పాటు అతని తల్లిదండ్రులపైన కేసు నమోదు చేశారు. నిన్న రాత్రి 14 ఏళ్ల బాలుడు మితిమీరిన వేగంతో కారు నడుపుతూ బైక్ను ఢీకొట్టాడు. ఆ తర్వాత బైక్లపై దూసుకువెళ్లి విధ్వంసం సృష్టించాడు. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. దీనిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మైనర్లకు వాహనాలు ఎలా ఇస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. ఇక దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రాధాకృష్ణ అందిస్తారు. పూణేలో పోర్షే కారు యాక్సిడెంట్ కేసు చూసాము. అలాగే మాజీ ఎమ్మెల్యే కొడుకు కారు యాక్సిడెంట్ ఘటన చూసాము. ఈ రెండు ఘటనలు కూడా మైనర్ బాలులే. అయినా కానీ ఇలాంటి ఘటనలు వరుసగా చోటు చేసుకుంటున్నాయి. తల్లిదండ్రులు మైనర్ పిల్లలకు కార్లను ఇచ్చి వాళ్ళని రోడ్డు మీదకి పంపించడంతో ఓవర్ స్పీడ్తో వెళ్లి రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం అవుతున్నారు ఈ మైనర్ పిల్లలు. ఇప్పుడు తాజాగా కూడా మణికొండలో అలాంటి ఘటన చోటు చేసుకోవడం జరిగింది. రాత్రి మణికొండ ప్రస్తుతం మనం నిలబడ్డ ప్రాంతంలో, ఇది గోల్డెన్ టెంపుల్ ఏరియా అంటారు. ఈ ఏరియాలో రాత్రి ఎదురుగా చూస్తున్నాం మనం. ఆ ఎదురుగా ఒక రోడ్డు మీద నుండి బలినో కారు మైనర్ బాలుడు అతను కారు నడుపుకుంటూ రావడం జరిగింది. అక్కడ కొంచెం ముందల అతను ఒక ఇద్దరు వెహికల్స్ వాళ్ళకి అతను తాకించడంతో వాళ్ళు అతను బెదిరించడం జరిగింది. ఈ క్రమంలో వాళ్ళని తప్పించుకొని ముందరికి వెళ్ళడానికి ప్రయత్నం చేసే భాగంగా ఇక్కడ మనం చూస్తున్న ఈ ప్రాంతంలో వరుసగా అప్పటికే బైకులన్నీ ఆపి ఉన్నాయి. ఆ బైకుల పైకి దూసుకొని వెళ్లారు. అలాగే బైక్ పైన ఉన్న మరొక ముగ్గురికి కూడా గాయాలు కావడం జరిగింది. ప్రస్తుతం స్థానికులు ఉన్నారు. మణికొండకు సంబంధించిన వాసులంతా కూడా. రాత్రి ఏంటండి ఎలా ఉంది, మీరు చూసినప్పుడు సిచ్యువేషన్ ఏంటి? ఆ మైనర్ బాలుడు ఎట్లా నడుపుతున్నాడు? భయానకంగా నడిపిస్తున్నానా, రోడ్డు పొంటి విచ్చల వెళితనం. అతను భయపట్టిండో మరి ఏం చేసిండో కానీ పిల్లలకు 4-5 పిల్లలకు దెబ్బలు తగిలినాయి. మళ్ళీ అక్కడ ముందుకు పోయినాక కూడా చాలా బీభత్సం సృష్టించుకొని పోయిండు. మామూలుగా కాలేదు. ఎట్లా అంటే వాడు మైనర్ బాలుడు, 14 సంవత్సరాల పిల్లాడు. అతన్ని పట్టుకుందామన్నా వాడు దొరకకుండా దళాదళ వెళ్ళిపోయింది. బైకులు ముద్దుకొని కాళ్ళు మనుషులను ఎక్కించుకుంటా ప్రాణాపాయం కలగలేదు. అంతేగాని తప్ప చాలా డేంజర్ గా నడిపించింది. ఇక్కడ నుండి పారిపోయేందుకు ప్రయత్నం చేస్తే మీరు లోకల్ వాళ్ళు పట్టుకున్నారని చెప్పి పట్టుకున్నాము. వాళ్ళ ఇంటికి వెళ్ళి పట్టుకున్నాం. మేము పట్టుకుంటే పోలీసు వాళ్ళు వచ్చి అప్పుడే హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు అతన్ని. వెహికల్స్ మాత్రం చాలా డ్యామేజ్, మనుషుల ప్రాణాలకు చాలా ఇట్లాంటి సిచ్యువేషన్ మళ్ళీ రాకుండా చూడాలి. ఈ ఘటనలో మీ వాళ్ళు గాయపడ్డారని చెప్తున్నారు. ఎవరండి, ఏంటి, వాళ్ళకి ఎట్లా ఉంది? మా బ్రదర్ వల్ల మా సిస్టర్ ఇలా బాబుతో, ఇద్దరు బాబులు ఆ బండి దగ్గర నిలబడది. అతను కొట్టుకుంటూ వచ్చేటప్పటికి బాబుకు రైట్ లెక్కి కొంచెం దెబ్బ తగిలింది. ఆ కొట్టుడుకు ఇక్కడ ముందట 2-3 తగిలినాయి దెబ్బలు. మన సిటీ ప్లేయర్ దగ్గర కూడా ఆడ కూడా చాలా బీభత్సం చేసిండ్రు. ఇంకొక అతను ఎవరైతే అతను ఫాలో చేస్తున్నారో వాళ్ళు కూడా వాళ్ళని ఫాలో చేసినా ఎక్కడ ఆగలేదు. చాలా ర్యాష్ డ్రైవింగ్. 14 years బాలుడు. అసలు ఇంట్లో బండి తాళం ఎట్లిచ్చిర్రు, బండి డ్రైవింగ్కి ఎట్లిచ్చిర్రు అసలు తెలుసుకోవాలి సార్. దాన్ని మొత్తం చేయాలి. దాన్ని మిగతా వాళ్ళు ఇప్పుడు దీన్ని చూసి వేరే పిల్లలు కూడా బండి కూడా నడిపియొద్దు అని మనవి సార్. మీరు చూసుంటారు గతంలో చాలా వరకు మైనర్ బాలులు నడిపిన డ్రైవింగ్ లో యాక్సిడెంట్లు అయి ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో మీరు పేరెంట్స్ కి ఏమని చెప్తున్నారు, ఏమని చెప్పాలనుకుంటున్నారు? సార్, చిన్న పిల్లలకు అసలు బండ్లు ఇచ్చి అలవాటు చేయడం అయితే చేయదు సార్. ఎవరైనా సరే వాళ్ళని ప్రేరేపించదు సార్. వాళ్ళు ఒకవేళ బండ్లు తాళం చేయలు తీసుకున్నా కానీ వాళ్ళని భయపెట్టియాలి. ఇట్లాంటి సిచ్యువేషన్స్ చెప్పాలి. ఇట్లాంటివన్నీ చెప్పుకుంటూ వస్తేనే వాళ్ళు కొంచెం మారుతారు సార్. కెమెరామెన్ రాకేష్ తో రాధాకృష్ణ, ఎన్టీవీ, హైదరాబాద్.